नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఈరోజు నూతేటి జయకృష్ణ అనేసి ఇతను నోటోరియస్ ఇంటర్స్టేట్ క్రిమినల్. ఇతని మీద దాదాపు 34 కేసెస్ ఉన్నాయి. ఒక 6 సార్లు ఇతను వేరియస్ కేసెస్లో జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. ఇతను చూస్తే ఒక 16 చైన్ స్నాచింగ్ కేసెస్లో అక్యూజ్ అయినారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు చాలా ప్రాంతాల్లో, అనంతపురము టౌన్లో అండ్ చాలా పోలీస్ స్టేషన్లో ఇతను 2016 నుంచి 19 వరకు ఒక 16 చైన్ స్నాచెస్లో ఇతను అక్యూజ్ అయినారు. తర్వాత 2019 నుంచి 22 వరకు ఇతను ఎక్స్టార్షన్ కేసెస్లో ఏసీబీ ఆఫీసర్గా ఇతను ఇంపర్సనేట్ అయ్యి, అంటే కొత్త అవతారం ఎత్తి 2019 తర్వాత ఇతను దాదాపు ఈ 3 సంవత్సరాలు కూడా చాలా వరకు గవర్నమెంట్ అఫీషియల్స్కు ఫోన్ చేయడము, ఇతను ఏసీబీ ఆఫీసర్గా ఇంట్రడ్యూస్ చేసుకోవడము, వాళ్ళ మీద కంప్లైంట్స్ వచ్చాయని చెప్పడము, ఆ కంప్లైంట్స్ని మీరు సెటిల్ చేసుకోండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. దీంతో మనం ఇతని బ్రీఫ్ హిస్టరీలోకి వెళ్తే, ఇతను 9 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అండ్ 200 సిమ్ ఫోన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, మొబైల్ ఫోన్స్ వాడడం జరిగింది. ఇంకా దీనికి ఇతను ఈ మనీ అంతా కూడా రిటైర్డ్ పీపుల్, ఒక అతను రామచంద్రారెడ్డి అని చెప్పేసి ఆయన రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవరు. సో అతని అకౌంట్లోకి వెళ్ళడము, అట్లా డిఫరెంట్ అకౌంట్స్లోకి వెళ్ళడము, ఈ అకౌంట్లోకి వెళ్ళిన ఇమీడియట్గా వెరీ నెక్స్ట్ డే దీన్ని డ్రా చేయడము. సో ఇతను మనము ఈ మనీ అంతా ఎక్కడ చేస్తున్నాడని చూసినప్పుడు ఇతను ఒక లావిష్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకున్నాడు. ఈ లావిష్ లైఫ్ స్టైల్లో యూజువల్గా పబ్స్కు, క్యాసినోస్కి ఇటంటికి వెళ్తుంటాడు. ఇతను గోవా, బెంగళూరు అండ్ ఇంకా వేరే స్టేట్స్కి అట్లా వెళ్ళడము చూసే ఇతని మనం ట్రాక్ చేస్తే ఇతని ఎక్స్పెండిచర్ అంతా కూడా ఆ విధంగా ఉంది. అక్కడ వెళ్ళి
ఒక్కొక్క రోజు 1 lakh 2 lakh రూపీస్ ఖర్చు పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా ఇతను చాలా ఇది అంటే మనీ చాలా వృధాగా అంటే విత్ ఇన్ ఏ డే ఆర్ 1 2 3 lakhs అట్లా ఖర్చు పెట్టడం. ఈ ఈజీ మనీ అంతా అలవాటు పడిన తర్వాత ఈ మనీని ఇట్లా లావిష్గా ఎక్స్ట్రావాగెంట్గా స్పెండ్ చేసి ఇతను ఇట్లాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటాడు. కాబట్టి ఈజీ మనీ కావాలి కాబట్టి కష్టపడకుండా ఈ మెథడ్ ఏసీబీ ఆఫీసర్గా అవతారం ఎత్తి ఇలా చేయడం జరిగింది. సో ఇతన్ని ఇంతకుముందు చెప్పినట్టు ఆల్ ఎస్ఓటీ ఆఫీసర్స్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ సిపి సైబరాబాద్ ఏసీబీ ఆఫీసర్ని ఎవరన్నా ఫోన్ చేసి దయచేసి అటువంటి వారికి మీరు సకం అవ్వకుండా మీరు తప్పకుండా పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్టయితే మీ ఐడెంటిటీ కూడా గోప్యంగా ఉంచి అటువంటి వారు ఎవరు ఏసీబీ ఆఫీసర్స్ ఎవరు కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని ఇట్లా కాల్ చేసి అట్లాంటివి చేయడం ఎప్పుడు ఉండదు, అటువంటిది ఎప్పుడు జరగదు. కాబట్టి గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీకు ఏసీబీ ఆఫీసర్ నుంచి కాల్ వస్తే తప్పకుండా మీరు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా ఈ ఎవరైతే ఒక మళ్ళా టౌన్లో ఎంబీఐ ఆఫీసర్ నుంచి ఇతను ఎక్స్ట్రాక్షన్ చేయడం మొదలెడతాడు, అప్పుడు ఒక కేసు మనకు రిజిస్టర్ అవుతుంది. అక్కడ కూడా ఒక కేసు 32/2020 అక్కడ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అప్పుడు సబ్సిక్వెంట్గా ఇతను జైలుకి వెళ్తాడు. జైల్లో మళ్ళీ ఇతనికి కొంతమంది వ్యక్తులు పరిచయం అవడం జరుగుతుంది. ఇతను సాల్మాన్ రాజ్, సాయి కుమార్ అండ్ గంగయ్య అని చెప్పి వీళ్ళు ముగ్గురు కూడా బయటకు వచ్చిన తర్వాత కొన్ని కేసెస్లో ఈ ఎక్స్ట్రాక్షన్ కేసులో ఎంబీఐ ఇన్స్పెక్టర్స్ని ఇట్లా వీళ్ళు చేశారు. 2020లో మళ్ళా మున్సిపల్ అఫీషియల్స్ పులివెందల టౌన్ వాళ్ళని కూడా ఇట్లనే కొంతమంది ఆఫీసర్స్ని వీళ్ళు కాల్ చేసి వాళ్ళ దగ్గర కూడా ఎక్స్ట్రాక్షన్ చేసుకుంటే అక్కడ కూడా కేసు రిజిస్టర్ అయింది. క్రైమ్ నెంబర్ 446/2020. అక్కడ కూడా దాంతో వీళ్ళు ఇతను జయకృష్ణ, నూతేటి జయకృష్ణ అక్కడ కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ 2021లో మచిలీపట్నంలో ఇతని మీద ఒక కేసు రిజిస్టర్ అయింది. ఇట్లనే అక్కడ కూడా చాలామంది గవర్నమెంట్ అఫీషియల్స్ని వేరియస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ఇతను అక్కడికి కేసు ఏసీబీ ఆఫీసర్ని పరిచయం చేసుకోవడం వాళ్ళ దగ్గర ఎక్స్ట్రాక్షన్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ 2021లో ఏలూరులో నుంచి కూడా కొంతమంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ను ఎంబీఏని ఎస్పెషల్లీ సివిల్ సప్లైస్ వాళ్ళని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి కాల్ చేసి ఇతను వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలామంది దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. సో అక్కడ కూడా 768/2021 ఒక కేసు రిజిస్టర్ అయింది. అక్కడ కూడా ఏలూరు సబ్ జైల్లో కొన్ని నెలల పాటు అక్కడ గడపడం జరిగింది. అండ్ 2022లో మళ్ళీ ఇతను విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల ఇతను నేను గవర్నమెంట్ ఏసీబీ ఆఫీసర్ని అని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్స్కి ఫోన్ చేసి మీ మీద కంప్లైంట్స్ ఉన్నాయి, కరప్షన్ కంప్లైంట్స్, మీరు వాటిని సెటిల్ చేసుకుంటా అంటే మీరు ఇంత కొద్దిగా డబ్బులు వేయాలని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి పైసలు వేయించుకొని ఆ పైసలన్నీ కూడా ఇతను తీసుకోవడం జరిగింది. మళ్ళా 2000 అనంతపూర్ డిస్టిక్ ఇతను నేటివ్. ఇతని 2016లో డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిన తర్వాత ఒక యువతిని వివాహం ఆడడం జరిగింది. తర్వాత 6 నెలల్లో మళ్ళీ ఇతను విడాకులు తీసుకున్నాడు. తర్వాత 2017లో సేల్స్మెన్గా గోకుల్ టెక్స్టైల్స్ అనే ఒక కంపెనీలో వర్క్ చేశాడు. 2017లోనే అదే సంవత్సరంలో ఒక చైన్ స్నాచింగ్ కేసులో ఇతను అనంతపురం 4th టౌన్ నుంచి జైలుకి వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ 2018లో ఇతను ఇంకొక చైన్ స్నాచింగ్ కేసులో అనంతపురం 2 టౌన్ నుంచి కూడా మళ్ళీ ఇతను జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ జైల్లో ఇతనికి కొంతమంది వ్యక్తులు శ్రీనాథ్ రెడ్డి అనంతపూర్ నుంచి అండ్ అనిల్ అని వీళ్ళిద్దరు కూడా పరిచయం అవుతారు. ఈ శ్రీనాథ్ రెడ్డి అనే అతను కూడా ఇట్లనే ఎక్స్టార్షన్ ఎస్పెషల్లీ అతను ఏసీబీ ఆఫీసర్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఎక్స్టార్షన్ చేస్తుంటాడు. అతని దగ్గర ఇతను వర్క్ చేస్తూ ఆ ఏసీబీ ఆఫీసర్గా వీళ్ళు ఎక్స్టార్షన్ చేసేటప్పుడు వీళ్ళు డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్లో ఈ డబ్బులు వేయించుకుంటారు ఈ ఆఫీసర్స్ దగ్గర నుంచి, గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి. కాబట్టి ఆ డిఫరెంట్ అకౌంట్స్ తీసుకొచ్చే దాంతో ఇతను జయకృష్ణ అనే వ్యక్తి అతనికి సహాయపడేవాడు. మళ్ళా 2019లో అతని తర్వాత మళ్ళీ ఇతను కూడా ఒకసారి ఒక చైన్ స్నాచింగ్ కేసులో మళ్ళీ జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళిన తర్వాత 2019లోనే ఇతను జైలుకి వచ్చిన తర్వాత ఫస్ట్ అనంతపూర్ స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారు, మీ ఐడి కార్డ్స్ ఏదైనా తీసుకొని ఒక బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నా లేదంటే సిమ్ కార్డ్స్ తీసుకుంటున్నా దయచేసి మీరు అటువంటి ఎవరు ఇవ్వద్దు. ఎందుకంటే అవి తప్పకుండా క్రైమ్ కోసమే ఉపయోగిస్తారు, క్రైమ్ చేయడానికే వాటిని వాడతారు. మీ కొరకు మీరు ఆ సిమ్ కార్డు తీసుకొని మీరు ఉపయోగించుకుంటామంటే పర్లేదు. దయచేసి మీ ఎవరన్నా కానీ స్ట్రేంజర్స్కి, తెలియని వారికి దయచేసి మీ ఆధార్ కార్డ్స్ ఇట్లాంటివి మీరు ఇచ్చి సిమ్ కార్డ్స్ ఎవరు తీర్చొద్దని మేము ఈ స్టూడెంట్స్కి, యువకులకి అండ్ సీనియర్ సిటిజన్స్కి విజ్ఞప్తి చేస్తున్నాం. సైబరాబాద్ లిమిట్స్లో
దీంతో ఎస్పెషల్లీ పోలీస్ వారే సువమోటో కేసు కట్టడం జరిగింది. ఎవరు కూడా చాలామంది ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ముందుకు రావడానికి ఇష్టపడలేదు. అదే కాకుండా మనకు 2 కేసెస్, ఒకటి సిద్దిపేటలో 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 249 ఆఫ్ 2023 అండ్ క్రైమ్ నెంబర్ 286 ఆఫ్ 2023. సో దీంతో ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ మోసపోయారో వాళ్ళు ఈ 2 కేసెస్ ఇవ్వడం జరిగింది. సో ఇది వర్క్ అంతా కూడా ఎస్ఓటీ అండ్ లోకల్ పోలీస్ ఆఫ్ సైబరాబాద్ కమిషనరేట్ చేశారు. ఇక్కడ మనము కేసు రిజిస్టర్ చేసింది. దీంతో మొత్తం రికవరీ మనకు 85,000 అతని దగ్గర నుంచి క్యాష్, 2,24,000 రూపీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్లో ఫ్రోజన్ అకౌంట్ నుంచి రికవరీ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుంచి మనము ఒక 8 ఫోన్లు అండ్ 5 సిమ్ కార్డులు మనం రికవర్ చేసాము ఇప్పుడు. అండ్ ఒక 3 ఏటీఎం కార్డ్స్ కూడా ఇతని దగ్గర నుంచి రికవర్ చేసింది. కోటక్ మహీంద్రా, ఐసిఐసిఐ అండ్ యూనియన్ బ్యాంక్ ఏటీఎం కార్డ్స్ కూడా ఇతని దగ్గర నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. మాట్లాడుతున్నాను, మీ మీద కంప్లైంట్స్ ఉన్నాయి, మీరు సెటిల్ చేసుకుంటే ప్రాబ్లం లేదని చెప్పేసి వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు అవుతాయి అంత డబ్బులు, కొంతమంది 2 లక్షలు, 3 లక్షలు, ₹1,00,000, 50,000 అండ్ 30,000 అట్లా చాలామంది వేయడం జరిగింది. మనం చూస్తే దాదాపు 1 ఇయర్లో ఇంతకుముందు చెప్పినట్టు ₹1,02,00,000 తీసుకోవడం జరిగింది. సో ఇంకా అదే కాకుండా ఇతన్ని మన ఎస్ఓటి దీని మీద చాలా వర్క్ చేశారు. అండర్ ది సూపర్విజన్ ఆఫ్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర సార్, సిపి సైబరాబాద్. దీంతో ఎస్ఓటి టీము అండ్ ఎస్పీ ఎస్ఓటి రషీద్ అండ్ ఇంకా అడిషనల్ డీసీపీ రామ్ కుమార్, ఏసీపీ రామచంద్రరావు, ఇన్స్పెక్టర్ ఎస్ఓటి సత్యనారాయణ అండ్ ఇన్స్పెక్టర్ శంషాబాద్ పోలీస్ స్టేషన్ శ్రీధర్ అండ్ మిగతా టీం అందరు కూడా, ఎస్ఓటి టీం అంతా కూడా చాలా కష్టపడి దీన్ని 1.5 months to 2 months ఇతన్ని ట్రేస్ చేయడానికి చాలా కష్టమైంది. ఎందుకంటే డిఫరెంట్ సిమ్ ఫోన్స్ వాడడము, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాడడము అండ్ అతను అడ్రసెస్ కూడా చేంజ్ చేయడము, ఎవరికి దొరకకుండా డిఫరెంట్ ప్లేస్లో ఉండి ఇతను చాలా రోజులు బెంగళూరులో వాళ్ళ ఫాదర్ని మదర్ని కూడా తీసుకెళ్ళి బెంగళూరులో ఒక ఏరియాలో ఉండడము, అట్లా చాలాసార్లు చాలా పోలీస్ స్టేషన్స్లో ఇతను వాంటెడ్. దాదాపు ఇతను ఒక 5 పోలీస్ స్టేషన్స్లో ఇతను వాంటెడ్ ఉన్నాడు. ఇతని మీద చాలా కేసెస్ ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు దాదాపు 2017 నుంచి మొదలుపెట్టుకొని 2023 వరకు 7 years ఇతను చాలా అఫెన్సెస్ చేయడం జరిగింది. సో దీంతో మెయిన్గా మనకు ఒక 16 చైన్ స్నాచింగ్స్ ఉన్నాయి. చైన్ స్నాచింగ్స్లో కూడా చాలాసార్లు జైలుకి వెళ్ళడం జరిగింది. జైల్లో వేరే ఇతర వ్యక్తుల్ని, ముద్దాయిల్ని అక్కడ కలిసి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒక కొత్త ఎంఓ నేర్చుకొని, మోడస్ ఆపరేటరీ నేర్చుకొని తర్వాత ఇతను ఏసీబీ ఆఫీసర్గా అవతారం ఎత్తి, సో ఇట్లా అందరినీ కూడా ఏసీబీ ఆఫీసర్స్ని వాళ్ళ నెంబర్స్ అన్నీ కూడా గూగుల్లో నుంచి, ఇంటర్నెట్ నుంచి వాళ్ళ నెంబర్స్ తీసుకోవడం. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ ఎంప్లాయీ నెంబరు ఇంటర్నెట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంటర్నెట్లో నుంచి తీసుకోవడం, ఒక్కొక్క డిస్టిక్ ఒక 2-3 days వాళ్ళందరికీ ఆఫీసర్లకి కాల్ చేయడము, ఏసీబీ ఆఫీసర్ అని ఇతను పరిచయం చేసుకోవడము, వాళ్ళ మీద కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పడము, వాళ్ళ దగ్గర నుంచి అవి మీరు సెటిల్ చేసుకుంటే మంచిదని మనీ వాళ్ళ అకౌంట్ నుంచి ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడము, మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడము, అట్లా ఇది ఒక ఎంఓగా చాలా చేశారు. ఒక వేరే సివిల్ సప్లైస్ ఆఫీసర్ నుంచి సిద్దిపేటలో ఇతను పైసలు తీసుకోవడం జరుగుతుంది. ఆదంతో కూడా ఒక కేసు ఇతని మీద రిజిస్టర్ అయింది. 249 of 2023 అండర్ సెక్షన్ 419, 420, 384 రెడ్ విత్ 511 of IPC అండ్ 66 of ITA Act 2023. సో ఇట్లా ఇతని మీద చాలా వరకు కంప్లైంట్స్ మనం చూసాము. బేసికల్గా ఇతను మోడస్ ఆపరెండి, ఇతని మెథడ్ ఆఫ్ ఆపరేషన్ ఏంటంటే అతని ఏసీబీ ఆఫీసర్ని ఇంట్రడ్యూస్ చేసుకొని ఆ తర్వాత ఇతను డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ దాదాపు ఒక 9 బ్యాంక్ అకౌంట్స్లో 1 yearలో అంటే 2022 ఆగస్ట్ నుంచి 2023 జూలై వరకు దాదాపు 1,02,00,000 డిఫరెంట్ గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి ఎక్స్టార్ట్ చేసి తీసుకొని వీటిని 9 అకౌంట్స్లో వీటిని డిపాజిట్ చేసుకున్నాడు. ఒక్కొక్క అకౌంట్ 2 నెలలు 3 నెలలు దీంతో ఓపెన్ ఉంటుంది. ఇతను బేసికల్గా సెలెక్ట్ చేసుకునే వ్యక్తులు సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరన్నా ఉన్నా కూడా, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తీసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి ఎక్స్టార్టెడ్ మనీ వాళ్ళ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇమ్మీడియట్గా దాన్ని మళ్ళీ అక్కడి నుంచి విత్డ్రా చేయడము ఇట్లా చేశాడు. ఈ 9 బ్యాంక్ అకౌంట్స్ మనము చూసినట్టయితే దీంతో యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఎస్బీఐ ఇట్లా మనకు ఈ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి. 9 different బ్యాంక్ అకౌంట్స్లో ఇతను వేసుకున్నాడు. ఇతను ఇంకా మోడస్ ఆపరెండి సిమ్ కార్డ్స్, ఎస్పెషల్లీ 200 సిమ్ కార్డ్స్ ఇతను వాడడం జరిగింది ఈ ఆపరేషన్లో అంతా కూడా. గత లాస్ట్ 1 yearలో
ఈ 200 సిమ్ కార్డ్స్ కూడా డిఫరెంట్ స్టూడెంట్స్ దగ్గర నుంచి లేకపోతే సీనియర్ సిటిజన్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఈ సిమ్ కార్డ్స్ వాళ్ళ ఆధార్ కార్డ్స్ వాళ్ళ ఆధార్ వెరిఫికేషన్ పెట్టి ఆ సిమ్ కార్డ్స్ తీసుకోవడము ప్లస్ సిమిలర్గా బ్యాంక్ అకౌంట్స్ కూడా అట్లనే తీసుకోవడం దాన్ని ఆ సిమ్ కార్డ్ను ఓన్లీ 15 days 20 days ఒక సిమ్ కార్డు ప్లస్ న్యూ ఇన్స్ట్రుమెంట్ అంటే న్యూ ఫోన్ ఒక కీబోర్డ్ ఫోన్ ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ వాడకుండా ఎక్కడో దొరికిపోతామంది ఇవి కీబోర్డ్ ఫోన్స్ వాడడము అది కూడా ఇతను ఏం చేస్తారంటే మార్నింగ్ అరౌండ్ ఉదయాన్నే ఒక 8 గంటలకు 9 గంటలకు ఈ గవర్నమెంట్ అఫీషియల్స్కి కాల్ చేయడం మొదలెడతాడు అది కూడా ఒక మూవింగ్ బస్లో ఒక ఆర్టీసీ బస్లో ఎస్పెషల్లీ కూర్చొని ఆర్టీసీ బస్ ఆ రోజు ఎంతవరకు ట్రావెల్ చేస్తే డిఫరెంట్ బస్సెస్ మారుతూ ఉంటాడు సో 9 గంటల నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు అతను కాల్ చేసి డిఫరెంట్ ఆఫీస్ మీ మీద కంప్లైంట్స్ ఉన్నాయి